నా పేరు పెద్ద నరసింహ. గుడి గౌరవ అధ్యక్షునిగా 13 సంవత్సరాలు అధ్యక్షునిగా పనిచేసిన. ఈరోజు నూతనంగా కమిటీ ఎన్నుకోబడ్డాము. పడకల రమేష్ని జిల్లా అధ్యక్షునిగా చేసి, కోశాధిగా మన శంకరు, ప్రధాన కార్యదర్శిగా మడుగు నాగరాజుని, గుద్దటి వెంకటేశ్వరని నియమించినాం. అదేవిధంగా ఈ కమిటీ కూడా మాకు చాలా సహకారం అందించారు. ఈ గల్లీలో కూడా ఈ ఏరియాలో కూడా ఈ పోషమ్మ అంటే 40 సంవత్సరాలకి వెళ్ళి మైమగల తల్లి. ఈమెకి ఇట్లా ఎవరు మొక్కులు మొక్కినా కూడా వెంటనే కొన్ని నెరవేరుతాయని మా ఇక్కడికి వెళ్ళి ఉన్న పబ్లిక్ కూడా అందరికీ ఒక నమ్మకం. అదేవిధంగా పబ్లిక్ కూడా ఎలాంటి సౌకర్యాలు అలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చడం. ఇది అదేవిధంగా మా వాళ్ళకు కూడా నాకు సహకారం చేసినందుకు ఈరోజు సాయంత్రం కూడా లోకల్ ఎమ్మెల్యేని పిలిచినాం. అదే ఎంపీ గారిని, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ని, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ని, ఈ పొలిటికల్గా అందరి నాయకులను కూడా ఇక్కడికి ఆహ్వానించడం. వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. కృష్ణ నికన్న ఏరియా మన కొత్తగంజిలోని గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక కొలువైనటువంటి ఒక పోచమ్మ తల్లి దేవస్థానము అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో ఈసారి కూడా బోనాలకు పెద్ద ఎత్తున కమిటీ గౌరవాధ్యక్షులు పెద్ద నరసింహ గారు, కోశాధికారి మడుగు శంకర్ గారు, పడాకుల సత్యం గారు గౌరవాధ్యక్షులు, బాలరాజన్న గారు, అదేవిధంగా పడాకుల రమేష్ అధ్యక్షులు, మడుగు నాగరాజు గారు కానీ, యాదయ్య గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద ఎత్తున కమిటీ సభ్యులు మరియు వీధి భక్తుల సహాయ సహకారాలతోటి ఈరోజు అంచెలంచెల గుడి ఎదగడం, గుడి అభివృద్ధి చెందడం, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క గుడి ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుంది. భక్తుల సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో ఈరోజు కూడా బోనాలకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అందరికి కూడా ఈ కొత్తగంజి యావత్ ప్రజలందరికీ పోషమ్మ తల్లి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇంకా ఈ పండుగ ముందు ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించడానికి మా వీధి ప్రజలు, భక్తులు, అదేవిధంగా కమిటీ సభ్యుల సహకారాలు ఉంటాయని తెలియదు.